మీరు ఏం కావాలి మీకు? ఏంది మీరు పెడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏం లేదు అంకుల్, పేరేం రాద్దామని. నా పేరు లక్ష్మీనారాయణ. చదువుకుల్లో 2 సార్లు రావాలి నా పేరు. ఓకే, 2 సార్లు ఏంటి అంకుల్, 3 సార్లు చెప్తాం. నేను ఇచ్చిన డబ్బులు చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కోబాకండి, దేవుడు పెట్టండి. పదండ్రా. వీడి పేరులో లక్ష్మణ్ అంటే జేబులో 10 రూపాయలే ఉన్నాయి. మనం బాబు అడుగుతూ పోనీ ఇయ్యరా, నా పిల్లలు నాకు ఇంట్లో అడిగితే ఇచ్చేస్తాను. మీరు ఇంత క్యూట్ ఉన్నారు, ఏం కావాలి? అంకుల్ గణేష్ చంద్ర అంకుల్. మా దగ్గర పేటిఎం ఉందన్న. సార్ అయిపోతుంది. Received Paytm payment of ₹10. ఇలా అయితే కాదు కానీ మన స్థాయిలో మనం వసూలు చేద్దాం. ఏం తమ్ముడు? గణేష్ ఇంకేం కావాలా సార్? 500 సరిపోదు. ఏం సరిపోదా? ఇప్పటికన్నా సరిపోయిందా? పేరు అవసరం లేదా, ప్రసాదం తెచ్చేస్తుంది వాళ్ళు. గట్టిగా వేయాలా? సరేనా? పదండ్రా. ఏంట్రా మనం వెళ్తే ముష్టోళ్ళకి ఇచ్చినట్టు 10-15 ఇస్తున్నారు. ఈసారి మనం విగ్రహం పెట్టినట్టే. అయితే నెక్స్ట్ ఇయర్ పెడదామా? ఉప్పు పగిలిపోతే ఒక ఐడియా. అయితే ఇప్పుడు ఏంటి, ఆ ముక్కల్లో నువ్వు కూడా అర్థ తింటావా? కాదురా, మన టీం లీడర్ ఎంటర్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైందిరా. నాకు కాల్ చేయి. పందిరిలో అందాల సందడిలో పరువాల పందిరిలో నిన్ను నన్ను ఏకం చేసే. హలో కృష్ణ, అర్జెంట్ గా నువ్వు ఎంట్రీ ఇచ్చే టైం వచ్చింది. అర్జెంట్ గా మన స్పాట్ కి రా. ఈ మైకం నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలోన మదిని దోచే మాయే ఉందిలే. ఈ సూర్యుడికి ఏం పని బాట లేనట్టుంది, పొద్దు పొద్దునే వచ్చేసాడు. ఇంద్రా రాసేస్తున్నావు, ఇచ్చిన 10 రూపాయలే. ఏమైందిరా, మొక్కలు గట్ల పెట్టిండ్రు? పిల్లల మన 10 రూపాయలే ఇచ్చారక్క. ఈ రోజు కలెక్షన్ ఎంత అయిందిరా? ఒకడైతే 2000 ఇచ్చాడక్క, రసీదు కూడా రాయించుకోలేదు. అరే అవులే,
2000 నోట్ చల్లదురా. నిన్నెవడో బక్రా చేసిండు. తీసుకునే బాగుండేది. చందా ఎలా వసూలు చేయాలో నేర్పిస్తా, పదండ్రా. కొందరు రండ్రా. ఏంటి నువ్వు కూడా వస్తావా? మనల్ని ఎవర్రా ఆపేది? పదండ్రా. ఏంటే ముసలి బాగున్నావా? గణేష్ చంద కోసమే. నీకోసమే చూస్తున్నామ్మా. చూసారా గణేష్? నవ్వుకుంటున్నారు కదరా. 5 రూపాయలు 100 రూపాయలు నాకు. పదరా పద. ఏంటమ్మా? అంకుల్ గణేష్ చంద ఎవరా? రే అంకుల్ పేరు 5 రూపాయలు రాసేయండి రా. 16 పర్లేదు చెల్లి మీరు రాసుకో. అది కాదమ్మా, 16 రూపాయలు మీరు ఉంచుకొని మీతో చేసి నాకు తెచ్చేయండి. అంకుల్ చేంజ్ లేవు, ఇప్పుడు తీసుకుని వస్తాను. పదరా. ఏంటమ్మా ఎంత వసూలైనా బస్ అట్లాగా ఏంటి మీ వాళ్ళు ఇంకా రాలేదు? A few moments later. ఏంటి మీ వాళ్ళు ఇంకా రాలేదు? అంకుల్ మేము వెళ్ళి తీసుకొని వస్తాం. అందరంటే వెళ్తున్నారేంటి? వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు రారని విషయం తెలిస్తే అంకుల్ మన చెట్టు పట్టేసి పుడతాడు. ఏదో ఒకటి నువ్వు దగ్గురా. ఎందుకురా? నువ్వు దగ్గురా అని చెప్తా. నాకు దగ్గు రావట్లేదురా. దగ్గకపోతే అంకుల్ మన దగ్గు పగల పుడతాడు రా. దాన్ని రివర్స్ చేసుకోరా. మా వాడి కథలో ఉంది. ఆగరా అంకుల్ వాటర్ తెస్తాను. అక్క అలా దొంగతనంగా డబ్బులు తీసుకోవడం తప్పు కదా అక్క. ఏం మన కోసం ఖర్చు పెట్టుకుంటావా? దేవుడి కోసమే కదా, ఏం కాదు. అవునా వాడాడు? వాడు అంకుల్ కి భయపడి పారిపోయాడు రా. అక్క మీ బాయ్ ఫ్రెండ్ ఇల్లు. బాయ్ ఫ్రెండా? నా బాయ్ ఫ్రెండ్ ఎవడరా? అక్క అదే డైలీ ఎంత పాత అదే సాయి గారి లక్క. వాడా? పిలవండా. సాయి సాయి ఎవరది పిలిచింది? అయ్యో కృష్ణ నువ్వా? ఏంటిలా వచ్చావు? అయ్యో ఎండలో తడిసిపోతున్నావు, లోపలికి రా. ఏంట్రా ఇది? ఎప్పుడు మా అక్కడికి వెళ్తుంటావు కదా, మీ అమ్మకు చెప్పడానికి వచ్చాం. అమ్మక అంటే మనం చూసుకుందాం. కొట్టేసుకుందామా? కొట్టేసుకుందాం దా. అండర్స్టాండింగ్ వద్దామని. చిన్న కోనీలు వేసిన పిల్లోన్నా ఆగండ్రా, గణేష్ చంద కోసం వచ్చాను. డబ్బులు నా దగ్గర ఎలా ఉంటాయి?
అమ్మనడి తీసుకొని వస్తా. ఇదిగో కృష్ణ, అమ్మ 100 రూపాయలు ఇచ్చింది. 100 రూపాయల మడిచి బ్యాక్ పాకెట్ అయితే మడిచి ఆగురా. ఎంత డబ్బులు ఉన్నాయి? జోబులో నా అమ్మ గ్యాస్ కానీ 1000 రూపాయలు ఇచ్చింది. ఎందుకు కృష్ణ? ఈ డబ్బులు ఇచ్చి నీకు బ్యాక్ పాకెట్ లేదు కదా, ఎలా పెట్టుకుంటావు? నాకు ఇచ్చేయి. అక్క వాడే అక్క ఆ 2000 నోట్ ఇచ్చింది. గణేష్ చందా ఆగు. ఏంటి చెప్పి పంపిస్తుంది? ఏం లేదక్క, పక్కింటి సుజాతక్క 1000 రూపాయలు ఇచ్చింది. మీరు ఎంత ఇస్తారో చెప్పమని. సరేలే, ఇదిగో 2016 తీసుకో. ఇప్పుడు వెళ్ళి చెప్పు దానికి. అంకుల్ అక్క ఆ రోజు గణేష్ చందాకి వెళ్తే ముఖం మీద డోర్ కొట్టాడు. గణేష్ చందా అని అడిగావా? చెప్పక ముందే ముఖం మీద డోర్ వేసాడక్క. సరే పద అడుగుదాం. ఉండు నేను అడుగుతా. ఏంటి? గణేష్ చందా అంకుల్. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదా మీకు? ఎన్నిసార్లు వస్తుంటారు? చందా లేదు, ఏం లేదు, వెళ్ళండి. పని పాట ఉండదు, బరువు బాధ్యత ఉండదు. ఊర్ల మీద పడి వినాయక చందా అది ఇది అని ప్రాణాలు తీస్తూ ఉంటారు. యూజ్లెస్. ఏంటి అంకుల్ ఏమన్నారు? ఏ పని బాట లేక చందా అని తిరుగుతున్నామా? అసలు మీకేం తెలుసు అంకుల్, గణేష్ విగ్రహం పెట్టడం ఎంత కష్టమో. ఇంటింటికి తిరిగి చందా వసూలు చేసి మీలాంటి వాళ్ళ చేత మాటలు పడి తీరా చందా వసూలు అయ్యాక స్టేజ్ వేసి డెకరేషన్ చేసి మన ఏరియాలో అన్ని విగ్రహాల కన్నా మన విగ్రహమే హైలైట్గా నిలవాలనేసి 10 చోట్ల తిరిగి చివరికి ఒకటి నచ్చి తెచ్చి భక్తితో పూజలని, అన్నదానాలని, ప్రసాదాలని అలా ఎన్నెన్నో చేస్తాం. ఆఖరి రోజున డీజే అని, ఊరేగింపని, నిమజ్జనం అని అలా ఎన్నెన్నో చేస్తాం. ఇలా మీరిచ్చే చందా సరిపోక మా ఇంట్లో వాళ్ళ చేత మాటలు పడి ఇంట్లో నుంచి వేలు తీసుకుని వచ్చి పెడతాం. వీలైతే చందా ఇవ్వండి అంకుల్, లేకపోతే లేదని చెప్పండి. అంతేగాని చందా కోసం వచ్చిన వాళ్ళని అవమానించకండి. వినాయక చవితి అంటే మీకు ఒక పండుగే కావచ్చు, మాకు మాత్రం ఒక ఎమోషన్. ఆగమ్మా. సారీ అమ్మా, ఇదిగో వినాయకుని చందా. హ్యాపీ వినాయక చవితి. పండగ బాగా చేసుకోండి. హ్యాపీ వినాయక చవితిరా. థ్యాంక్ యూ అంకుల్. వస్తాను లేరా. అమ్మయ్యా, చందాలన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటక్క? నెక్స్ట్ ఏముంది, గణేష్ విగ్రహం తెచ్చేసుకోవడమే. పదండి. గణపతి బప్పా మోరియా.